హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్లో అయితే కాల్ చేయొచ్చు. కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ముందుగా వాట్సాప్లో జాయిన్ అయిన తర్వాత టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో ఇక ముందుగా ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇయర్స్ నుంచి నేను పెడతా ఉన్నాను. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసేది కనపట్ల, ముందే నడవట్ల. సో ఇక ముందుగా అయితే ఒక లైక్ అయితే వేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా. సో ఇందుట్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు JNTH 1112 రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. అలాగే 2122 రాబోతున్నాయి. 3132 ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. 32ది సెప్టెంబర్ 4th ఏమైపోతాయి బీటెక్ బీఫార్మసీ. అయితే బీఫార్మసీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వీటికి సంబంధించిన టైం టేబుల్స్ అవి రిలీజ్ చేశారు. ఇక క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. అది బీటెక్ అయినా బీఫార్మసీ అయినా. ఇందులో R22 వాళ్ళు ఉన్నారు, R18 వాళ్ళు ఉన్నారు. R22లో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు. R18లో థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి. అయితే మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతారు. రేపటి నుంచి మళ్ళీ డేటా సైన్స్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మీరు ప్లేలిస్ట్ వీడియోస్ చూసుకోవాలని చెప్పేసి నేను యాప్ అనుకుంటున్నాను. సో ఇక వచ్చేసరికి టాపిక్లోకి వెళ్తే, లాస్ట్ ఇయర్ R22 ఫస్ట్ ఇయర్ ఒక మంత్ డీటైన్ చేసి ఆ తర్వాత రిలాక్సేషన్ ఇచ్చారు. మీ అందరికీ తెలిసిన విషయమే. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి కూడా వచ్చేసరికి R18 వాళ్ళని ఫస్ట్ 1 మంత్ డిటైన్ చేసి ఆ తర్వాత రిలాక్సేషన్ ఇచ్చారు. కానీ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి R18 వాళ్ళని లాస్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళు ఎటువంటి క్రెడిట్స్ బేస్డ్ డిటెన్షన్ లేకుండా ప్రమోట్ చేశారు. అంతకుముందు సంవత్సరం వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు. వాళ్ళతో పాటు పాపం చాలామంది ఆగిపోయారు. వీళ్ళకి రిలాక్సేషన్ లేకుండా డైరెక్ట్ ప్రమోట్ చేసేప్పుడు వాళ్ళు బాధపడ్డారు. ఇప్పుడు రీఅడ్మిట్ అయ్యారు. మరి ఈ సంవత్సరం పరిస్థితి ఏంటి? అయితే ఈ సంవత్సరం అటానమస్ కాలేజ్, జనరల్గా అసలు అటానమస్ కాలేజ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్లో ఎటువంటి తగ్గుదల ఉండదు. అంటే వాళ్ళు ఎక్కడా వెనకాడరు. క్రెడిట్స్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేయడానికే చూస్తారు వాళ్ళు. కానీ పోయిన సంవత్సరం JNTH రిలీజ్ చేసిన రిలాక్సేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ సంవత్సరం కొన్ని అటానమస్ కాలేజీలు అదే మైనట్స్ ఆఫ్ మీటింగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేసి, అది ఆల్రెడీ చెప్పాను నేను. అది ఏంటంటే అది పక్కన పెట్టినట్టయితే చేశారు. జనరల్గా అసలు అటానమస్ కాలేజ్. మరి JNTH కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు డిటెన్షన్ పెడతారు పూర్తి స్థాయిలో అనుకుందాం. అప్పుడు వచ్చేసరికి R22 వాళ్ళకు వచ్చేసరికి రెగ్యులేషన్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే, అంటే 21కి వెళ్ళాలంటే క్రెడిట్స్ 40కి 20 రావాల్సి ఉంది రిలాక్సేషన్ ఇవ్వకపోతే. ఒకవేళ రిలాక్సేషన్ ఇస్తే అందుట్లో సగం 10 కావాలి వీళ్ళకు. అదే R22 సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి, అంటే 22 నుంచి 31కి వెళ్ళాలనుకునే బీటెక్ బీఫార్మసీ వాళ్ళకి వచ్చేసరికి 80 క్రెడిట్స్కి 48 క్రెడిట్స్, అంటే 60% క్రెడిట్స్ రావాలి. అంటే డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే. మరి రిలాక్సేషన్ ఇస్తే అందుట్లో సగం 24 రావాల్సి ఉంటుంది. ఇక R18 వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళాలని, ఇవన్నీ రెగ్యులర్ చెప్తున్నా ముందు. థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్, కానీ 32 నుంచి 41కి వెళ్ళాలంటే మొత్తం 123 క్రెడిట్స్లో 73 క్రెడిట్స్ రావాలి. అంటే 60%. రిలాక్సేషన్ లేకపోయినా, రిలాక్సేషన్ ఇస్తేనేమో సగం రావాలి. ఏమి లేకుండా లాస్ట్ ఇయర్ లాగా ప్రమోట్ చేస్తేనేమో అసలేమీ అవసరం లేకుండా వెళ్ళిపోతారు. మరి ఎల్ఈస్కి అయితే R22 ఎల్ఈస్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి, అంటే 22 నుంచి 31కి వెళ్ళాలంటే వాళ్ళకి 40 క్రెడిట్స్కి 24 రావాలి. అంటే 60% రావాలి అసలు. కానీ రిలాక్సేషన్ ఇస్తే 12 క్రెడిట్స్ సరిపోతాయి అందులో. మరి R18 ఎల్ఈస్ థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళాలంటే డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తేనేమో 86 క్రెడిట్స్కి 51 రావాలి. అంటే 60 క్రెడిట్స్, 60%. రిలాక్సేషన్ ఇస్తే 51/2, ఎన్నైతే అన్ని. అసలు ఇవ్వకపోతే ఏ ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్ ప్రమోట్ చేస్తే. అయితే ఇదంతా డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేసిన, రిలాక్సేషన్ ఇచ్చినా కావాల్సిన క్రెడిట్స్. మరి డిటెన్షన్ ఉంటుందా? మరి మీరు గమనించాల్సింది ఒకటి ఉంది ఇక్కడ.
ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఈ రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ ఇవన్నీ రావాలి. వచ్చిన తర్వాత దీని మీద వాళ్ళు ఒక అఫీషియల్ అప్డేట్ అనేది అనౌన్స్ చేస్తారు. అయితే అటానమస్ కాలేజ్ వాళ్ళకి జనరల్గా ఎలా ఉంటుంది మినిట్స్ ఆఫ్ మీటింగు? సో యూనివర్సిటీని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళు ఏది చేయరు, ఎవరైనా కానివ్వండి. జేఎన్టీహెచ్ కింద ఉంటాయి కాబట్టి అన్నీ కూడా. సో వాళ్ళు రిలాక్సేషన్ ఇస్తే అటానమస్ వాళ్ళు, సో వీళ్ళు కూడా రిలాక్సేషన్ ఇచ్చినట్టే మ్యాక్సిమం నాకు తెలుసు. ఎందుకంటే మరి అటానమస్కి ఇచ్చినప్పుడు అసలు అఫిలియేటెడ్కి అయితే అసలు ఆ డిటెన్షన్ అనేదే ఉండకుండా డైరెక్ట్గా ప్రమోట్ చేయాలి. అయితే పోయిన సంవత్సరం థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళిన వాళ్ళకు ఎటువంటి గ్రేడ్స్తో పని లేకుండా ప్రమోట్ అయ్యారు కాబట్టి మరి ఈ సంవత్సరం అదే విధానాన్ని ఫాలో అయినట్టయితే అదే ప్రకారం థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళిపోతారు. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి, లాస్ట్ ఇయర్ కన్సిడర్ చేస్తే రిలాక్సేషన్ ప్రకారం ప్రమోట్ చేస్తారు అలా చేస్తే. అయితే దీనిపైన అఫీషియల్ అప్డేట్ అనేది రావాల్సి ఉంటుంది. వాళ్ళు దీనికి సంబంధించింది రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు గమనించినట్టయితే ఎంటెక్ ఎంఫార్మసీకి ఎంబీఏ వాళ్ళలాగా బీట్ బయోమెట్రిక్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఫ్యాకల్టీకి కూడా పెట్టినట్టు. అయితే బీటెక్ తర్వాత ఇంప్లిమెంట్ చేశారు, డిప్లొమా ఇవన్నీ ఉన్నాయి, అన్నీ అలా ఉంచేశారు. ఎంటెక్ ఎంఫార్మసీలో స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లా. ఎందుకంటే జనరల్గా కాలేజీకి వెళ్ళకుండా వీళ్ళు క్లాసులకు అటెండ్ అవుతుంటారు కదా, అది అడ్మిషన్స్ తగ్గిపోయినాయి. తర్వాత ఏం చేశారు, ఈ ఎంటెక్ ఎంఫార్మసీ బయోమెట్రిక్ తీసేశారు. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారో కానీ పోయిన సంవత్సరం లేదు. సో అంటే ఇప్పుడు అడ్మిషన్ల మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఏదైతే బ్యాడ్ ఉందో దాన్ని పక్కన పెట్టాలి. ఎవరైనా కానీ పెడతారు, అది బిజినెస్. అంటే మామూలుగా డిసడ్వాంటేజ్ కంటే అడ్వాంటేజే బెటర్ అంటాం కదా. సో దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని పక్కన పెడితే దానివల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు దాన్ని తీసి పక్కన పెడతారు. సో అందుకని చెప్పేసి నేను అనుకోవడం ఏంటంటే ఈ సంవత్సరం సేమ్ పోయిన సంవత్సరం లాగే ప్రొసీడింగ్స్ని వీళ్ళు కూడా మళ్ళీ ప్రొసీడ్ చేస్తారేమో ఫార్వర్డ్కి. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చేసి థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎటువంటి క్రెడిట్స్తో పని లేకుండా చేస్తారేమో చూడాల్సి ఉందన్నమాట. ఇక మరి మీరు గమనించినట్టయితే ఇందుట్లో పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం గ్రేస్ మార్క్స్ 30/23 అలాగే ఇచ్చి ప్రొసీడ్ చేశారు. స్పెషల్ సప్లీ కూడా ప్రొసీడ్ చేశారు. మరి ఈ సంవత్సరం మరి చేస్తారా చేయరా అని చెప్పేసి ఆ తర్వాత మాట్లాడుకుంటే, సో అదే పందా ఫాలో అవుతున్నారు కాబట్టి డిటెన్షన్ సంబంధించింది కూడా అదే ఫాలో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ పాటికి డిటైన్ చేసేవాళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి మీరు వచ్చేసారు కదా, ఈ పాటికే చెప్పు ఉండాలి క్లాసులు రావద్దని చెప్పేసి. పోయినసారి అదే చికాకు అయింది. ఏంటంటే 1 month చేశారు, వాళ్ళకి అటెండెన్స్ సరిపోలేదు, కొంతమందికి అటు ఇటు కాకుండా అయిపోయింది. అందుకని చెప్పేసి వీళ్ళంతా నిర్ణయం తీసుకొని ఒకేసారి ఇచ్చేద్దాం, ఎందుకు అప్పుడు దాకా వెళ్ళనే ఉండాలని అని చెప్పేసి ఆగినట్టున్నారు. దీని మీద అఫీషియల్ అప్డేట్ అయితే త్వరలో వస్తుందండి ఖచ్చితంగా. సో ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే మీకు తెలిసిపోద్ది నాకు తెలిసి. ఓకేనా, వచ్చినప్పుడు నేను వీడియో పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.